మొంతా తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలను రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పంట నష్టానికి సంబంధించి పూర్తి వివరాలతో 5 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగంగా నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో తుఫాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక పునరుద్ధరణ చర్యలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫాన్గా ఇది. చూసారు హైయెస్ట్ ఏ జిల్లా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కలిసి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత ఇది నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం. This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.